UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు మనతో పాటు బేబీ సినిమా, మళ్ళీ పెళ్ళి, సుందరి, ఇదం జగత్, లవకుశ ఎన్నో సినిమాలకు కూడా కెమెరామెన్గా వర్క్ చేసిన ముఖ్య అతిథులు బాలరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అంటే సినిమా అనేది లైఫ్ అంటున్నారు కదా, అసలు సినిమా ఇండస్ట్రీకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? నేను సినిమా ఇండస్ట్రీకి రావడానికి జస్ట్ నేను అంటే ఒక 3 times భోజనం పెడతారన్న ఉద్దేశంతోనే వచ్చాను. వెళ్ళిన తర్వాత తెలిసింది వాడు 3 పూటలు భోజనం ఎందుకు పెడతారనేది. ఎందుకంటే డే నైట్ అక్కడే ఉండాలి, అక్కడే పని చేయాలి. డే నైట్ పని చేయించుకొని 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు. అప్పుడు తెలిసింది కష్టం నాకు. ఓకే, అందుకు తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 1-2 months నేను అనుకున్న స్టూడియో ముందు ఇసుక ఉండేది అప్పుడు, అక్కడ పక్కకు అక్కడే పడుకున్నాను నేను 1-2 months. అక్కడే నాకు రూమ్ లేదు అప్పుడు, ఏం లేదు, నేను అక్కడే పడుకున్నాను. నైట్ మొత్తం పని చేసేవాళ్ళం కదా. పొద్దునగానే అన్న ఒక టీ ఇవ్వంటే ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. హెల్పర్ నా కొడుకు తర్వాత. బేబీ సినిమా అయితే చాలా మంది కూడా ఎక్కువ చెప్పాలంటే ఆ సినిమాకి హీరో హీరోయిన్ కంటే కూడా కెమెరామెన్కే ఎక్కువ పేరు వచ్చింది. బేబీ సినిమా అనేది సినిమా సక్సెస్ అయింది కాబట్టి నా వరకు బయటకు వచ్చింది. కానీ నేను బేబీ కన్నా ముందు చేసిన ప్రతి సినిమా అలాగే ఉంటుంది క్వాలిటీ. చాలామంది ఇండస్ట్రీ మీద బ్యాడ్ టాక్, చాలా బ్యాడ్ టాక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే హీరోయిన్లు ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు, లేడీ ఆర్టిస్టులు, కమిట్మెంట్లు ఇవన్నీ ఉంటాయి, అందుకే అవుట్డోర్ షూట్లు ఎక్కువ పెట్టుకుంటారు. చాలామంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడితే క్రేజ్ ఉంటుంది. ఒక హీరోయిన్ గురించి, ఒక హీరో గురించి, ఒక డైరెక్టర్ గురించి, ఒక సినిమా డైరెక్టర్ గురించి ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి మాట్లాడతారు తప్ప, నేను తప్పుగా అంటే నేను ఏ మీడియా వాళ్ళని అనట్లేదు, కానీ ఇండస్ట్రీని ఇలా చేస్తే చాలా తప్పండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్న ప్రతి ప్లేస్లో ఇన్ కేస్ మిస్టేక్ జరిగితే ప్రతి ప్లేస్లో జరుగుతుంది. ముందుగా ఇట్టి టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే, నేను మీ నిర్మల. మనం చాలా సినిమాలు చూసుంటాం, చాలా ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లవ్ స్టోరీస్ కావచ్చు, ఎన్నో సినిమాలు చూసుంటాము. అన్నిట్లలో కూడా అన్ని సినిమాలు ఆదరించలేము, కొన్ని సినిమాలే ఆదరిస్తాం. కానీ ఏ సినిమా అయినా, ఏ హీరోనైనా, అలాగే ఏ హీరోయిన్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్లను కావచ్చు, అలాగే ఆ మ్యూజిక్ని తగ్గట్టుగా సినిమా ఆటోగ్రఫీ చేసి కూడా ఆ స్క్రీన్ ఎంతవరకు మనం సెట్ చేయాలి, సెట్ చేస్తే ఈ సీన్ బాగా వస్తుంది అని ప్రేక్షకుల కళ్ళ ముందుకు తీసుకొచ్చే ప్రతిభావంతులు కెమెరామెన్లు. ఇప్పుడు మనతో పాటు బేబీ సినిమా, మళ్ళీ పెళ్ళి, సుందరి, ఇదం జగత్, లవకుశ ఎన్నో సినిమాలకు కూడా కెమెరామెన్గా వర్క్ చేసిన ముఖ్య అతిథులు బాలరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాము. ఎందుకంటే ఇంత బాగా ఒక సినిమాని మన కళ్ళ ముందుకు చిత్రించి అందంగా చూపించడం ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే ఒక డైరెక్టరు తను అనుకున్న విజువల్ వాళ్ళ ముందు పెట్టేస్తారు, అయిపోతుంది. ఒక డ్యాన్స్ మాస్టరు వాళ్ళు అనుకున్న విజువల్ వాళ్ళ ముందు పెట్టేస్తారు. కానీ అందరి ముందుకు అంత అందంగా తీసుకొచ్చే ఘనత మాత్రము కెమెరామెన్దనే చెప్పుకోవచ్చు. మరి అయ్యే విశేషాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సార్, మీ గురించి మీ మాటల్లో, ఎందుకంటే ఎన్నో సినిమాలు చేశారు ఇండస్ట్రీకి, ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమకి మీ కెరియర్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి మినిమం ఒక 15 years అవుతుందమ్మా. సినిమాటోగ్రఫర్గా ఆల్మోస్ట్ 8 years స్టార్ట్ అయ్యింది. 8 years సినిమాటోగ్రఫర్గా చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్ మీరు? ఎగ్జాక్ట్లీ అంటే కెమెరామెన్గా అదే లెక్క పెట్టుకోలేదు, కానీ ఆల్మోస్ట్ ఒక 20 movies చేసి. 20 movies. ఎందుకంటే మేము చాలా సినిమాలు కూడా మీరు చేసినవి చూసాము, చాలామంది చూసి అవి చాలా బాగున్నాయని ఆదరిస్తూ ఉంటారు. అందరిలో కూడా ఒక టాక్ ఉంది, అంటే బాలరెడ్డి గారు అంటే మంచి అవుట్పుట్ ఇస్తారు, చాలా బాగుంటుంది, థ్యాంక్ యూ, చాలా బాగుంటుంది, తన సినిమా చూడాలి అనే అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే హీరోల దగ్గరికి వెళ్తారు ఫ్యాన్స్, డైరెక్టర్ల దగ్గరికి వెళ్తారు, కానీ డిఓపి దగ్గరికి రారు. కాకపోతే అక్కడ చెప్తారు థియేటర్ దగ్గర సినిమా చూసాక, ఎందుకంటే సినిమాటోగ్రఫర్ బయట కనిపించాడు కాబట్టి చెప్తూ ఉంటారు. అలాంటి సినిమాలలో కొన్ని సినిమాల పేర్లు
అంటే నేను చేసిన మూవీస్ అండి. మీరు చేసిన నేను చేసిన ప్రతి మూవీ నాకు ఇష్టం అండి. అన్నీ ఆల్మోస్ట్ నేను ఫస్ట్ మూవీ నాది వచ్చేసి మల్లెల తీరం అని ఒక మూవీ చేశాను. యాక్చువల్గా చాలామంది తెలియదు ఆ మూవీ, కానీ బెస్ట్ మూవీలో మల్లెల తీరం సినిమా ఫస్ట్ మూవీ నాది. ఫస్ట్ సినిమాటోగ్రఫర్గా చేసిన మూవీ నేను మల్లెల తీరంలో సిరిమల్లె. మల్లెల తీరంలో సిరిమల్లెపు. శ్రీవిద్య యాక్ట్ చేసింది ఆవిడ. రామరాజు గారు డైరెక్టర్. యాక్చువల్గా సినిమా చాలా బాగుంటుంది. అంటే సినిమా కమర్షియల్గా సక్సెస్ అవ్వలేదు, కానీ అది అంటే ఆ టైం ఆ సంవత్సరంలో సినిమాను అవార్డ్స్కి కానీ దానికి పంపిస్తుంటే ఖచ్చితంగా ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చినా కూడా ఆశ్చర్యపోని అవసరం. అంత మంచి సినిమా, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఆ మూవీకి నాకు చాలా మంచి నేమ్ వచ్చింది. అంటే ఈరోజు బేబీ వరకు నా ప్రస్తావ ఏదైతే ఉందో, నేను బేబీ వరకు సినిమాటోగ్రఫర్గా ఉండడానికి కారణము మల్లెల తీరం సినిమా. మల్లెల తీరం. కానీ అంటారు కదా కొన్నిటికి టైం రావాలి అని చెప్పేసి, అందుకు మరి ఆ సినిమాకి ఏమన్నా అంటే లేదండి. సినిమా రిలీజ్ అయింది, మంచి క్రిటిక్స్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు రివ్యూస్లో అందరూ 3.5 3 రేటింగ్ ఇస్తే సూపర్ డూపర్ హిట్. కానీ ప్రతి సైట్ వాళ్ళు దానికి 4 రేటింగ్ ఇచ్చారు. 4 3.5. కానీ అది కమర్షియల్ సక్సెస్ కాదు సినిమా. అంటే జనాలు ఎందుకో థియేటర్ రాలేకపోయారు, ఎందుకంటే పెద్ద స్టార్స్ లేరు. అంటే దాంట్లో సినిమాలో ఫైట్స్, కమర్షియల్ సాంగ్స్, డ్యాన్స్లు అలా ఉండవు. అంటే యాక్చువల్గా ఒరిజినల్ లైఫ్లో ఒక అమ్మాయి లైఫ్లో పెళ్ళి అయిన తర్వాత స్ట్రగుల్. అదే సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అంటే అప్పుడు రిలీజ్ అయినప్పటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది, కానీ ఇప్పుడు కానీ రిలీజ్ అవుతే ఆ సినిమా ఖచ్చితంగా నేషనల్ అవార్డు ఎందుకంటే వస్తుంది. చాలా మంది కూడా ఇప్పుడు వస్తున్న సినిమాలకి ఫైట్లే బాగుండాలి అని కోరుకోవట్లే, కథ ఎలా ఉంది, దాంట్లో కంటెంట్ ఎలా ఉంది అనేది కూడా చూస్తున్నారు. అందుకే ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ ఖచ్చితంగా ఈ టైంలో కానీ రిలీజ్ అవుతే సినిమా ఖచ్చితంగా మంచి అవార్డ్స్తో వస్తుంది. అవార్డ్స్ కమర్షియల్గా కూడా సక్సెస్ అవుతుంది ఆ సినిమా. ఇప్పుడు కమర్షియల్గా కూడా. ఇప్పుడు ఆ సినిమా తర్వాత ఇప్పుడు దాదాపు ఒక 20 సినిమాలు మీరు చేసి ఉంటారు. ఈ సినిమాలలో ది బెస్ట్ మూవీ అనిపించింది మీకు? అంటే అదే నేను అనేది ఏంటంటే, నేను చేసిన ప్రతి సినిమా మంచి సినిమా. అంటే నా వరకు అంటే ప్రతిదీ నేను నమ్మే చేశాను. ప్రతి సినిమా బెస్ట్ సినిమానే. కాకపోతే ఏంటంటే నేను చేసిన సినిమాల్లో ఆ సినిమా తర్వాత నేషనల్ అవార్డు విన్నర్ నీలకంఠ గారితో ఒక సినిమా చేసినాను నేను. నేషనల్ అవార్డు విన్నర్ అయిన నీలకంఠ గారు, డైరెక్టర్ నీలకంఠ గారి సినిమా చేశాను. అది నాకు బాగా ఇష్టము. దాని తర్వాత రవి అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు, లక్ష్మీరావు మా ఇంటికి అని నాగశౌర్య గారి, అది నాకు బాగా ఇష్టం. అది చాలా బాగుంటుంది సినిమా. దాని తర్వాత 4వ సినిమానే నాకు కొంచెం ఛాలెంజింగ్ సినిమా, ఒక సినిమా చేశాను నేను. లవకుశ అని ఒక మూవీ చేశాను యాక్చువల్గా. అది అప్పుడు వరుణ్ సందేశ్ గారికి మంచి క్రేజ్ ఉన్నారు అప్పుడు. వరుణ్ సందేశ్ లవకుశ యాక్చువల్గా అంటే ఎన్టీఆర్ గారిది కాదు, వరుణ్ సందేశ్ది. ఎందుకు నాకు ఛాలెంజింగ్ అంటే ఆ సినిమా నా ఫ్రెండ్ డైరెక్టర్ శివ అని, అంటే ఫ్రెండ్ అనేది చెప్తున్నాను కానీ ఫ్రెండ్ డైరెక్టర్, కానీ ఆ సినిమాకి డ్యూయల్ రోల్ యాక్చువల్లీ హీరో. ఆ సినిమా మొత్తం డ్యూయల్ రోలు. బడ్జెట్ లేదు, బెస్ట్ సీజీ చేయడానికి అంత బడ్జెట్ లేదు, కానీ డైరెక్టర్ ఒక 35-40 డేస్లో షూట్ చేయాలి. డ్యూయల్ రోలు ప్రతి షాట్లో, అంటే ఎవ్రీ సీన్ డబుల్ యాక్షనే ఉంటుంది. అవును, ఆ సినిమా మేము చూసాము సార్. ఇప్పుడు హీరో డ్యూయల్ రోలే, మళ్ళీ చిన్న అబ్బాయి క్యారెక్టర్ కూడా డ్యూయల్ రోలే. ప్రతి దగ్గర డబుల్ యాక్షనే ఉంటుంది. అది కాకుండా బడ్జెట్ ఇష్యూ, అంటే బడ్జెట్ ఉంటే నో ప్రాబ్లం, టైం ఉంది, బడ్జెట్ ఉంది, సీజీ చేసుకోండి. కానీ ఆ సినిమాకు బడ్జెట్ లేదు, చాలా తక్కువ బడ్జెట్, తక్కువ వర్కింగ్ డేస్లో షూట్ చేయాలి. ఆ సినిమా చాలా ఛాలెంజింగ్. కాకపోతే ఏంటంటే ఆ సినిమా మేము దగ్గర 35 డేస్లోనే వర్కింగ్ డేస్లోనే ఫినిష్ చేసాము. ఓన్లీ డైరెక్టర్కి చాలా క్లారిటీ, శివ అని నా ఫ్రెండ్, తను చాలా క్లారిటీ ఉండేది. 35 డేస్లో ఫినిష్ చేసాం, చాలా మంచి అవుట్పుట్. అది అంటే నాకు ఉన్న దాంట్లో బెస్ట్ సినిమాలో అది లవకుశ బెస్ట్ మూవీ. ఇంకొకటి రీసెంట్గా అంటే వచ్చిన సినిమా బేబీ సినిమా అయితే చాలా మంది కూడా ఎక్కువ చెప్పాలంటే ఆ సినిమాకి హీరో హీరోయిన్ కంటే కూడా కెమెరామెన్కే ఎక్కువ పేరు వచ్చింది చాలా మంది, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే చాలా బాగా చేశారు ఈ సినిమా మాత్రము, ఎవరో కానీ కెమెరామెన్ సూపర్గా చేశారు అసలు ప్రతి సీన్ కూడా అనే ఒక టాక్ వచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మీ ఫీలింగ్? యాక్చువల్గా అంటే అది తెలియదు, అంటే మీరు అంటే ఒకరు అంటే ప్రతి సినిమా నేను అదే అని చెప్తున్నాను, ప్రతి సినిమా ఖచ్చితంగా చాలా బాగా చేస్తాం. ఇది రియాలిటీ. యాక్చువల్గా ఏంటంటే
ఈవెన్ లవకుశ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. బేబీ సినిమా చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. చాలా, ఎందుకంటే యూత్కి ఎక్కువగా కానీ reach అయ్యింది. ఈరోజు మీరు చాలా అంటున్నారు కదా, ఆ చాలా అనడానికి కారణం ఏంటి అంటే ఆ సినిమా సక్సెస్ అయింది. బేబీ సినిమా అనేది సినిమా సక్సెస్ అయింది కాబట్టి నా వరకు బయటకు వచ్చింది. కానీ నేను బేబీ కన్నా ముందు చేసిన ప్రతి సినిమా అలాగే ఉంటుంది క్వాలిటీ. అంటే నేను చెప్పేది మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ అర్థమైంది. ప్రతి సినిమా బేబీ సినిమా చాలా మంచి క్వాలిటీ అంటున్నారు. నేను దాని క్వాలిటీగా లేదనేది కాదు, అంతకుముందు సినిమా ప్రతి సినిమా మంచి క్వాలిటీ. ఆ క్వాలిటీ, ఐ మీన్ క్వాలిటీ అనే కాదు, ఎట్లా అంటే ఆ కథ తీసుకున్నప్పుడు బేబీ సినిమా కథ యూత్కి బాగా రీచ్ అయింది అంటే ఆ సీన్ని ఆ డైరెక్టర్ చెప్పిన విజువల్స్ కరెక్ట్గా ఫ్రేమింగ్ కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ సీన్స్ కావచ్చు, అదంతా కూడా చాలా బాగా, ఎందుకంటే ఆఫ్ లైట్స్ ఎక్కువ సీన్స్ కనిపించాయి, అందుకు అవి చాలా బాగున్నాయి. అదే అంటే యాక్చువల్గా మీరు చెప్పింది నిజమే, బాగుంది, నాకు కూడా చాలా బాగా నచ్చింది, నా పర్సనల్గా కూడా ఇష్టము. అంటే ఒక డైరెక్టర్ సక్సెస్ అయినప్పుడు సినిమాలో ఉన్న ఆర్టిస్టులు కానీ, సినిమాలో ఉన్న టెక్నీషియన్స్, నాలాంటి టెక్నీషియన్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ అందరూ సక్సెస్ అవుతారు. అందరి వరకు బాగుంటుంది. అందరి వరకు బాగుంటుంది. అందరి విషయం పక్కన పెడితే మీ నుంచి అంటే మీ విషయం ఒకటి, సీన్స్ వైజ్గా చెప్పినప్పుడు డైరెక్టర్ చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగా ఆ సీన్ రాకపోతే వచ్చేంత వరకు మీరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు, కాంప్రమైజ్ అవ్వరు. డైరెక్టర్ మాటను కూడా పక్కన పెట్టేసైనా ఆ సీన్ని అంత అందంగా చూపిస్తారనే ఒక టాక్ ఉంది. అంటే థ్యాంక్ యూ. అంటే అలాంటి మంచి ఒపీనియన్ ఉంటే మంచిదే. ఇదైతే మంచి ఒపీనియన్ అనుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్టర్ మాట వినలేదు అనేది కాదు. అంటే యాక్చువల్గా ఏంటంటే సినిమా అనుకున్నప్పుడు మనం ఎవరు ఉండం. బేసిక్గా సినిమా ఫస్ట్ అనుకున్నప్పుడు పేపర్ మీద ఒక డైరెక్టర్ కథ రాసుకున్నప్పుడు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రొడ్యూసర్కి వెళ్ళి కథ చెప్తే హీరోనో ఉన్నాడా అని అడుగుతారు, హీరో దగ్గర కథ చెప్తే ప్రొడ్యూసర్ ఉన్నాడా అని అడుగుతారు. ఇవన్నీ రెడీ చేసుకొని ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ని, ఒక హీరోని అందరిని ఒప్పించుకున్న తర్వాత, టెక్నీషియన్ నాకు ఇత కావాలి ఆల్ కావాలని అందరిని ఒప్పించుకున్న తర్వాత తనకు ఫస్ట్ ఫుల్ సక్సెస్ఫుల్ అయిన డైరెక్టర్ పొజిషన్ వేరుంటుంది, స్టార్టింగ్లో ఉండే డైరెక్టర్ పొజిషన్స్ వేరుంటుంది. వాళ్ళకి సినిమా బాగా తీయాలనే ఉంటుంది, కానీ ద సేమ్ టైం వాళ్ళకి ప్రొడ్యూసర్ తరపు నుంచి ప్రెజర్ ఉంటుంది. అంటే ప్రొడ్యూసర్ తరపు నుంచి ప్రెజర్ అంటే ప్రొడ్యూసర్ గురించి బ్యాడ్ అని కాదు, ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమాకి ఇంత పెడితే ఎంత వస్తుంది అనేది వాళ్ళకు కూడా ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. డబ్బులు పెడతారు కాబట్టి అనేది ఉంటుంది. కానీ ఓన్లీ టెక్నీషియన్స్ యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా నాకేముంటుంది, నా ఫోటోగ్రఫీ బాగుండాలని ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్కి తన మ్యూజిక్ బాగుండాలని ఉంటుంది. కానీ ఒక డైరెక్టర్కి మాత్రం అన్నీ బాగుండాలి, ప్రొడ్యూసర్కి లెక్కలు చెప్పాలి, చెప్పిన దాంట్లో షూటింగ్ చేయాలి, టైంకి చేసేయాలి, అందరికీ తనే ఆన్సరబుల్. వాళ్ళకి బాగా తీయాలని ఉంటుంది, కానీ వాళ్ళకి ఈ ప్రెజర్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు ఏంటంటే నాకు ఇలా కావాలని ఒకటి చెప్తారు, నేను అది మైండ్లో ఫిక్స్ అయిపోతాను. ఓకే, డైరెక్టర్ కథ ఇలా కావాలనుకుంటున్నాడు విజువల్ కానీ వాళ్ళ స్పాట్కి వెళ్ళే టైంకు వాళ్ళకి బోలెడ్ ప్రాబ్లమ్స్, అంటే ఫైనాన్షియల్, ఈ ప్రొడ్యూసర్ తరపు నుంచి కానీ అన్నీ. అంటే అప్పుడు ఏమవుద్ది అంటే వాళ్ళు కొంచెం ఆ ప్రెజర్లో కొంచెం కాంప్రమైజ్ అవ్వడము అంటే ఉంటాయి. కాబట్టి ఆ టైంలో మనం కూడా అలా వెళ్తే ఏమవుద్దంటే సినిమా పాడైపోద్ది. కాబట్టి మనం డైరెక్టర్ చెప్పిందే చేస్తాం, డైరెక్టర్ ఏది బిఫోర్ నాకు ఏది చెప్పిందో అదే చేస్తా. నేను డైరెక్టర్కి వ్యతిరేకమేం కాదు, కానీ డైరెక్టర్ ఆ టైంలో కొంచెం కాంప్రమైజ్ అవుతుంటాడు కాబట్టి మనం దాన్ని కొంచెం పర్సనల్గా తీసుకొని కాంప్రమైజ్ అవ్వకుండా బెటర్ చేయడానికి నేను ట్రై చేస్తా. ఎందుకంటే నాకు ఇంత డబ్బులు ఇచ్చి నన్ను నమ్మి ఒక డైరెక్టర్, నాకు ఇచ్చేది డైరెక్టరే అవకాశం. ఖచ్చితంగా పోస్ట్ ప్రొడక్షన్ వరకు వెళ్ళే వరకు మొత్తం సినిమా అనేది డైరెక్టరు నేనే ఉంటాం. కాబట్టి అది నేను బాగా తీయాలి ఖచ్చితంగా. తను కాంప్రమైజ్ అయినా నేను తన ప్రెజర్ నేను తీసుకోవాల్సి వచ్చాను కాబట్టి అది నేను తీసుకుంటాను. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే చాలామంది కూడా కెమెరామెన్లు ఉన్నారు, కొంతమంది ఎలా అంటే ఓకే వాళ్ళు కాంప్రమైజ్ అయినప్పుడు మనం ఏం చేస్తాము అనే ఇదిలో కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు, ఆలోచించి చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు. కొంతమంది మాత్రం అంటే ఎక్స్పీరియన్స్, అంటే ఒక సినిమా కష్టం తెలిసిన వాళ్ళు నిజంగా చాలామంది ఉన్నారు, కెమెరామెన్స్ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాత్రమే ఇలా కాంప్రమైజ్ అవ్వకుండా అవుట్పుట్ ఇస్తూ ఉంటారు. అది యాక్చువల్ కాంప్రమైజ్ కాదమ్మా. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కాంప్రమైజ్ అనేది కాదు,
సినిమా అనేది మన లైఫ్ యాక్చువల్గా. మనం యాక్చువల్గా బేసిక్గా ఇండస్ట్రీ వదిలేసి బయటికి వెళ్తే మనకి ఎవడు వాచ్మెన్ జాబ్ కూడా ఇవ్వడు మనకున్న చదువుకున్న దానికి. అంటే సినిమా అనేది లైఫ్ అంటున్నారు కదా, అసలు సినిమా ఇండస్ట్రీకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే సినిమా నిజంగానే ఈ విషయం చెప్తే మాత్రం నేను యాక్చువల్ సినిమా ఇండస్ట్రీకి రావాలని అనుకోలేదు. ఫ్యామిలీలో కూడా ఎవరికి సినిమా ఇండస్ట్రీ అనేది ఇష్టం లేదు. నేను సినిమా ఇండస్ట్రీకి రావడానికి జస్ట్ నేను అంటే ఒక 3 times భోజనం పెడతారన్న ఉద్దేశంతోనే వచ్చాను. కానీ ఎవరు చెప్పని కొత్త విషయం చెప్పారు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే చాలా మంది అంటారు, ఒక మాట అంటారు, ఏమనంటే నేను ఇండస్ట్రీకి రావాలనుకోలేదు కానీ వచ్చాను, ఎందుకు వచ్చానో తెలియదు అనేసి అంటారు. కానీ మీరేం 3 పూట్లు భోజనం పెడతారు అని వచ్చాను అంటే నిజమే. అంటే నేను యాక్చువల్గా ఏంటంటే నేను ఎక్కడో ఒక దగ్గర సూరారం కాలనీ అని ఒక దగ్గర ఫ్యాక్టరీలో జాబ్ చేసుకునేవాడిని. అక్కడికి ఎవరో ఒక అతను పెయింటింగ్ వేసుకోవడానికి వచ్చాడు. అతనికి సెట్లో హెల్పర్గా పనిచేసి ఒక అతను అసిస్టెంట్గా పనిచేయడానికి వచ్చాడు. సాయిబాబా గుడిలో నాకు పూజారి బాగా పరిచయం. నేను అక్కడికి వెళ్ళేవాడిని. వాడు అక్కడికి వచ్చాడు. వాడికి అక్కడ షెల్టర్ కావాలి. నా రూమ్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటే అసలు మీకు ఎంత మామూలుగా కలిసి మాట్లాడుకుంటాం కదా, నాకు అప్పుడు ఎంత ఇది 1700-1800 శాలరీ ఇచ్చేవారు మంత్ మొత్తం పనిచేస్తే ఓకే ఫ్యాక్టరీలో. వాడిని అడిగాను, నీవేం చేస్తావు ఏంటంటే, నాకు 150 రూపాయలు ఇస్తారు, 150 రూపీస్ ఇస్తారు, 3 times భోజనం పెడతారు. అంటే నేను లెక్క వేసుకున్నాను. అంటే 150 రూపీస్ ఇస్తారు, 3 పూట్ల భోజనం పెడతారంటే నాకు భోజనం వండుకోవడం చాలా కష్టం. ఓకే నేను కష్టపడ్డా అంటే నేను వండుకోని అవసరం లేదు, పని లేదు, 3 times ఫస్ట్ భోజనం పెడతారు. వండుకునే బాధ తప్పుతుందని 3 పూట్లు పెడతారండి. 3 పూట్ల భోజనం పెడతారు, తర్వాత 150 రూపాయలు వస్తారు. హ్యాపీ అయినా వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక రకరకాల కష్టాలు చాలా మంది కూడా దీన్ని బాగా ఫాలో అవుతారు, ఎందుకంటే వండుకోవడానికి కొంతమంది. కానీ కాదు, దీని తర్వాత నేను వాడిని మాట నమ్మి నేను వచ్చేసాను. వాడు చెప్పింది నిజమే, 3 పూటలు భోజనం పెట్టడం నిజమే. కానీ ఇక్కడికి వచ్చి అన్నపూర్ణ స్టూడియోల దగ్గర ఉంటానంటే నేను వచ్చాను. వాడు అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఎక్కడో కలిశాడు నాకు. కలిసిన తర్వాత ఫస్ట్ రోజు షూటింగ్ తీసుకెళ్ళారు. నా ఫస్ట్ షూటింగ్ తాలి, ఈ తాలి సినిమాకి సెట్లో హెల్పర్కి వెళ్ళాను నేను ఫస్ట్. అప్పుడు వెళ్ళిన తర్వాత తెలిసింది వాడు 3 పూటలు భోజనం ఎందుకు పెడతారు అనేది. ఎందుకంటే డే నైట్ అక్కడే ఉండాలి, అక్కడే పని చేయాలి. ఎందుకంటే అందుకే 3 పూటలు పెడతారు. డే నైట్ పని చేయించుకొని 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు. అప్పుడు తెలిసింది కష్టం నాకు. ఓకే అందుకు తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 1-2 months నేను అనుకున్న స్టూడియో ముందు ఇసుక ఉండేది అప్పుడు, అక్కడ పక్కకు అక్కడే పడుకున్నాను నేను ఒక 1-2 months అక్కడే. నాకు రూమ్ లేదు అప్పుడు, ఏం లేదు, నేను అక్కడే పడుకున్నాను. రోజు పొద్దున్న లేచి అన్నపూర్ణ వాళ్ళు హీరోలు డైరెక్టర్లు కష్టపడతారు అంటే ఇలాంటి కష్టాలు అనుభవిస్తారు సినిమా ఇండస్ట్రీలో అనుకున్నాం. కెమెరామెన్లకు కూడా ఈ కష్టాలు తప్పలేదు అని అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళే. అంటే నాకు తెలిసి అక్కడే అన్నపూర్ణ స్టూడియో దగ్గర రోజు అక్కడ పడుకునేవాడిని. పొద్దున్న లేచి గేట్ దగ్గర ఉంటే ఒక మేస్త్రి వచ్చి పనికి తీసుకెళ్ళేవాళ్ళు. రోజు 40 రూపీస్ ఇచ్చేవాళ్ళు, 150 రూపాయలు కాదు. తర్వాత 40 రూపీస్ ఇచ్చేవాళ్ళు. పొద్దున ఒక 10 రూపీస్ టిఫిన్ చేయడానికి, మధ్యాహ్నం ఒక 10 రూపీస్ భోజనం చేయడానికి ఇచ్చేవాళ్ళు. వారానికి 20 రూపీస్ బ్యాలెన్స్ లెక్క ఇచ్చేవాళ్ళు. అది లైఫ్. కానీ ఆ లైఫ్ నుంచి ఈరోజు ఇంత పేరు సంపాదించుకునేంత వరకు వచ్చారు. అంటే కష్టాన్ని అనుభవించాకే సుఖం వస్తుంది అంటారు, కానీ అంత కష్టపడి ఇప్పుడు ఇంత పేరు సంపాదించుకున్నదేం కానీ ట్రావెలింగ్లో వచ్చింది అంతే. ఆ తర్వాత కెమెరామెన్గా ఎలా అవకాశం వచ్చింది? లేదు, నేను అంటే యాక్చువల్గా అజయ్ విన్సెంట్ గారని సినిమాటోగ్రఫర్ అజయ్ విన్సెంట్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. అంటే ఆయన దగ్గర జాయిన్ అవ్వడం చాలా కష్టం అప్పుడు. ఇప్పుడు అసిస్టెంట్గా అంటే చాలా ఈజీ. నేను సార్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వడానికి 4 years ట్రై చేశాను. 4 years సెట్లో హెల్పర్గా ఉంటూ ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసేవాడిని నేను బేసిక్గా. అలా అందరూ ఏదో ఆర్టిస్ట్ అవ్వడానికి లేకపోతే ఒక డైరెక్షన్ ఫీల్డ్లో వెళ్తారు, మీరు కెమెరామెన్ వైపు ఎందుకు వచ్చేసారని అది చెప్పాలా? నిజమే చెప్పాలా? అదే అడుగుతున్నాం సార్ మేము కూడా. ఎందుకంటే ఇప్పుడు అన్ని రోజులు మీరు అసలు ఇండస్ట్రీకి వస్తాను అని అనుకోలేదు, కానీ వచ్చారు.
అంటే ఒక కెమెరామెన్ గోల్ పెట్టుకొని మీరు రాలేదు. చాలా మంది ఫస్ట్ వెళ్ళేది ఎక్కడ వెళ్తుంది థాట్ అంటే షూటింగ్స్ చూస్తా ఉంటే నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, లేదా నేను ఒక డైరెక్టర్ అవ్వాలి అనే ఇదిలో ఫస్ట్ థాట్ వెళ్ళిపోతా ఉంటది చాలా మందికి. అట్లాంటి మీకు కెమెరామెన్ అవ్వాలి అనే ఒక డిఓపి కావాలి అనేది లేదు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఈరోజు నిజం చెప్తున్నాను తల్లి నీ ముందు. సినిమాటోగ్రాఫర్ అనేది ఫ్యాషన్ లేదు నాకు. నేను అంత చదువుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమాటోగ్రఫీ అవ్వాలి అన్న థాట్ లేదు. అంత అంత చదువుకోలేదు, అంత లేదు. కానీ బేసిక్ ఏంటంటే సెట్లో హెల్పర్గా పనిచేసే వాళ్ళం కదా. ఈరోజు షూట్ చేయాలి మార్నింగ్ 6 కంటే అంతకుముందు రోజు నుంచే డే నైట్ మేము వర్క్ చేయాలి సెట్లో. మొత్తం సెట్ చేయాలి. ఈరోజు డే చేసి నైట్ మొత్తం చేస్తే మార్నింగ్ వచ్చి వాళ్ళు షూట్ చేసుకునేవాళ్ళు. నేను నైట్ మొత్తం ఇక్కడే ఉండేవాడిని. పొద్దున వచ్చి ప్రొడక్షన్ వాళ్ళని కాఫీ టీ అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు. నైట్ మొత్తం పని చేసేవాళ్ళం కదా. పొద్దున రాగానే అన్న ఒక టీ ఇవ్వంటే ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. హెల్పర్ నా కొడుకు తర్వాత అనేవాళ్ళు. కానీ నా కళ్ళ ముందు ఒక అంబాసిడర్ కార్ వచ్చేది. అప్పుడు అంబాసిడర్ కార్లో నుంచి ఒక 4 దిగి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎవరంటే అసిస్టెంట్ డైరెక్టర్లు. అలాగే ఇంకో కార్ వచ్చేది, దాంట్లో నుంచి ఒక 4 దిగి వాళ్ళు ఎవరంటే అసిస్టెంట్ కెమెరామెన్స్. వాళ్ళు రాగానే ప్రొడక్షన్ అతను వెళ్ళిపోయి, అంటే వాళ్ళని నేను ప్రొడక్షన్ వాళ్ళ గురించి తక్కువ చెప్పట్లేదు, వాళ్ళకున్న పొజిషన్ అలాంటిది. వెళ్ళిపోయి వాళ్ళకు వాటర్ బాటిల్ ఇచ్చి, వాళ్ళు వాటర్ తాగినాక టవల్ ఇచ్చి తుడుచుకోవడానికి, ఆ తర్వాత కాఫీ ఆ టీనా మీరు ఏం తాగుతారు, వాళ్ళకి ఆప్షన్స్ కూడా ఉండేవి. కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బూస్ట్ తాగుతారా అని. నేను ఇది బాగా అబ్జర్వ్ చేసేవాడిని. నేను నైట్ మొత్తం పని చేస్తున్నాను, నైట్ మొత్తం మేలుకున్నాను, ఇప్పటివరకు పని చేస్తే నాకు టీ ఇమ్మంటే ఇవ్వట్లేదు. కానీ వాళ్ళు ఇప్పుడే కార్లో దిగంగానే వాళ్ళకు కాఫీయా, టీనా, హార్లిక్సా, బూస్ట్ అనేది మరీ అడిగిస్తున్నారు. వాళ్ళకు నాకేం డిఫరెన్స్? నేను మనిషినే, వాళ్ళు మనుషులే. అప్పుడు క్వశ్చన్ చేసుకున్నారు ఇంకా ఎందుకు అనేది. తీరా వస్తే వాళ్ళు ఎవరు అని అనుకుంటే వాళ్ళు ఒక అసిస్టెంట్ డైరెక్టర్స్, అసిస్టెంట్. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఓన్లీ ఆ రెస్పెక్ట్ కోసమే డిపార్ట్మెంట్కి రావాలనుకున్నాను. ఓన్లీ రెస్పెక్ట్ కోసం. చేస్తే ఇదైనా చేస్తే అదైనా నేను అదే చెప్తున్నాను. నాకు ఫ్యాషన్ ఏం లేదు సినిమాటోగ్రాఫర్ అవ్వాలని. జస్ట్ ప్రొడక్షన్ వాళ్ళు నాకు టీ కాఫీ అడుగుతూ ఇవ్వట్లేదు కదా, నేను అక్కడికి వెళ్తే నాకు ఇస్తారు కదా అన్న దాంట్లో నేను 4 years ట్రై చేసి సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినా. ఓన్లీ దానికోసం, అంతే తప్ప నాకు ఫ్యాషన్ లేదు. కాకపోతే ఏంటంటే సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత నేను బాగా ఇంట్రెస్ట్ పనిచేసేవాడిని. నేను వర్క్ చేస్తుండగానే నాకు, నేను ఏదైతే మా గురువుగారితో పనిచేస్తున్నప్పుడు ఆ సినిమా పనిచేసిన ప్రొడ్యూసరే నువ్వు కెమెరామ్యాన్గా వర్క్ చేయమని అవకాశం ఇస్తే నేను చేయలేను సార్ నేను అంటే, నాకు అప్పుడు ఉన్నదానికి అంటే లేదు, అతను నాకు నమ్మకంతో నాకు సినిమా అవకాశం ఇచ్చాడు. అలా సినిమాటోగ్రఫర్ అయ్యాను. కానీ నాకు ఫ్యాషన్ లేదు, అవ్వాలని లేదు. ఎలా ఉంది అంటే నిజంగా మీ స్టోరీ స్టార్టింగ్ నుంచి కూడా అసలు సినీ ఫీల్డ్తో సంబంధం లేకుండా కానీ సినీ ఫీల్డ్కి వచ్చారు. అంటే ఇంట్లో ఎలా ఉండదంటే, నేను చదువుకున్నప్పుడు అంటే నేను ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాను గవర్నమెంట్ కాలేజ్. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమనలేదా సార్? ఎందుకంటే చాలా మంది కూడా ఇండస్ట్రీ అంటే ఇష్టపడరు ఫ్యామిలీ. అదే చెప్తున్నాను, నేను ఇంటర్మీడియట్లో చదువుకునేటప్పుడు సినిమాకి వెళ్ళానంటేనే నాకు తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. నీకేమన్నా సినిమా ఫుడ్ పెడుతుందా అని తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. సినిమా చూడడానికి వెళ్తే నీకేమైనా ఫుడ్ పెడుతుందా, అది అంటే మా తెలంగాణలో తిండి పెడుతుందా అని తిట్టి కొట్టేవాళ్ళు. కానీ అదే ఇండస్ట్రీ ఇప్పుడు నాకు ఫుడ్ పెట్టింది, అదే ఇండస్ట్రీ నన్ను మంచి పొజిషన్ ఏమంటున్నారు వాళ్ళకు అంటే చాలా హ్యాపీ. నేనే కాదు, నేను ఇండస్ట్రీకి వచ్చి అంటే నాకు తెలిసి నా పొజిషన్ కంటే వేరే వాళ్ళకి నేను గొప్ప కాకపోవచ్చు, నా వరకు నేను చాలా గొప్ప. ఖచ్చితంగా. ఎందుకు అంటే నేను ఎలాంటి పొజిషన్ నుంచి వచ్చినా, నేను ఏంటి అనేది నాకు తెలుసు, వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇప్పుడు నా వల్ల నా ఫ్యామిలీ, మా అన్న పిల్లలు కానీ, మా సిస్టర్స్ వాళ్ళ పిల్లలు కానీ, ఈవెన్ మా వైఫ్ తరపు నుంచి వాళ్ళ సిస్టర్స్ కానీ అందరం హ్యాపీగా ఉండడం కారణం ఏంటంటే ఓన్లీ నేను ఇండస్ట్రీలో వచ్చి సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు మీతో అందరం హ్యాపీగా ఉన్నాం. మీరు సాధించిన ఈ సక్సెస్ని మాత్రం అందరూ చూస్తున్నారు ఖచ్చితంగా. అప్పుడు ఇది ఎవరికి తెలియదు, మరి అప్పుడు పడ్డ కష్టాలు ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు చూపిస్తున్న ఈ సక్సెస్ మాత్రమే అందరికీ తెలుసు. అదే తెలుసు నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేదని ఎవరికి ఎలా తెలుస్తుంది, అది ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే ఇప్పుడు మీరు చేసిన సినిమాల్లో, ఎందుకంటే మీరు చాలా అవుట్డోర్ షూటింగ్లు చేస్తారు, ఇక్కడ చేస్తారు కాబట్టి అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, ఇక్కడ చేస్తే ఎలా ఉంటుంది? అంటే ఖచ్చితంగా అంటే ఓన్లీ అవుట్డోర్స్ అనేది ఖచ్చితంగా లొకేషన్ బ్యూటీ కోసం వెళ్తాము. కాకపోతే కష్టాలు ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే క్రూ తక్కువ ఉంటుంది. మరి చాలా మంది అవుట్డోర్ షూటింగ్స్ వెళ్తే మంచి ఎంజాయ్ చేసేసి వస్తారు అని చెప్పేసి ఏముంటుందమ్మా ఫారెన్ కదా వెళ్ళేది. మీకు తెలియ అందరికి తెలియని విషయం ఏంటంటే, మా సినిమాలో పాపం మా అంటే తప్పుగా చెప్పతాను, మా సినిమాలో ఏంటంటే ఎంత బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్ళినా ఓన్లీ కెమెరాలో ఎంజాయ్ చేయగలుగుతాం, పర్సనల్గా మేము ఎప్పుడు ఎంజాయ్ చేయం.
ఎందుకంటే మాకు ఎంజాయ్ చేసేంత టైం కూడా ఉండదు. మాకు 24 గంటలు ఏంటంటే ఒక లొకేషన్కి వెళ్ళామంటే ఈ లొకేషన్ ఎలా ఉంది, పొద్దున సన్లైట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఈవినింగ్ సన్ పోయినప్పుడు ఎలా ఉంటుంది, టాప్ లైట్లో ఎలా ఉంటుంది, తర్వాత ఇక్కడ షూటింగ్ చేయాలంటే పర్మిషన్ ప్రాబ్లం ఏంటి, సాంగ్స్ చేయాలంటే ఏ కాస్ట్యూమ్స్, మాకు అన్ని టెన్షన్స్ ఉంటాయి. ఎందుకు అడిగానంటే ఆ క్వశ్చన్ కూడా చాలామంది ఇండస్ట్రీ మీద బ్యాడ్ టాక్ ఉంటుంది, చాలా బ్యాడ్ టాక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే హీరోయిన్లు ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు, లేడీ ఆర్టిస్టులు, కమిట్మెంట్లు ఇవన్నీ ఉంటాయి, అందుకే అవుట్డోర్ షూట్లు ఎక్కువ పెట్టుకుంటారు, చాలామంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ యాక్చువల్గా నేను అనేది ఏంటంటే, అంటే యాక్చువల్గా ఇప్పుడు మాట్లాడే ప్రతి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ అమ్మ ఉంటుంది, వదినలు ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, కూతుర్లు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వ్యక్తిగతంగా మా అందరి గురించి మాట్లాడే కన్నా అమ్మాయిల గురించి, అంటే కమిట్మెంట్ అనే పదము అంటే ఫస్ట్ అమ్మాయిల గురించి వాళ్ళు మా గురించి బ్యాడ్గా మాట్లాడే కన్నా అమ్మాయిల గురించి ఆలోచించాలి. ఏ అమ్మాయి కూడా తనకి ఇష్టం లేనిది ఏమి చేయదు, అదంతా చాలా తప్పండి. అది అలా మాట్లాడడం చాలా తప్పు. అంటే ఇప్పుడు సినిమా అవకాశాలు కూడా వాళ్ళు ఒప్పుకోకపోతే సినిమా అవకాశాలు కూడా ఇవ్వరు అనే టాక్ కూడా ఉంది, ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కొత్తగా కాదు, ఇప్పుడు మరీ ఎక్కువైపోతుంది. అంటే ఇప్పుడు మా గురించి అలా మాట్లాడడం కారణం ఏంటంటే మేము సోషల్ మీడియా చాలా దగ్గర, మా గురించి మాట్లాడితేనే చాలా క్రేజ్ ఉంటుంది. అవును, ఓకే, ఒక సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి, అంటే వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నాను కాదు, వేరే వాళ్ళ గురించి మాట్లాడితే క్రేజ్ ఉంటుంది. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడితే క్రేజ్ ఉంటుంది. ఒక హీరోయిన్ గురించి, ఒక హీరో గురించి, ఒక డైరెక్టర్ గురించి, ఒక సినిమాటర్ గురించి ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి మాట్లాడతారు తప్ప, నేను తప్పుగా అంటే నేను ఏ మీడియా వాళ్ళని అనట్లేదు, కానీ ఇండస్ట్రీనే ఇలా చేస్తే చాలా తప్పండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్న ప్రతి ప్లేస్లో ఇన్ కేస్ మిస్టేక్ జరిగితే ప్రతి ప్లేస్లో జరుగుతుంది. ఈవెన్ సెంటరింగ్ పని చేసే దగ్గర కానీ, అర్థమైందా, ప్రతి ప్లేస్లో ఒక అమ్మాయి అబ్బాయి ఉన్న దగ్గర ఖచ్చితంగా అబ్బాయి అమ్మాయి ఉంటే ఖచ్చితంగా అట్రాక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫ్యామిలీస్ ఉన్న అన్ని దగ్గర చేస్తారు, ప్రతి దగ్గర ఉంటుంది ఇది. కానీ ఓన్లీ ఇండస్ట్రీ గురించి మాట్లాడతారంటే ఇండస్ట్రీ అంటే క్రేజ్. ఇండస్ట్రీ గురించి మాట్లాడితే 10 మంది వింటారు, 10 మంది చదువుతారు అనేది అని వాళ్ళు అది క్యాష్ చేసుకుంటుంది తప్ప ఫస్ట్ బయట ఎక్కడ లేదు. అది బూత్ అండి. ఒక అమ్మాయికి అబ్బాయికి ఇష్టం లేకుండా ఏమీ జరగదు. ఇప్పుడు ఎవరో ఒకరిద్దరి వల్ల ఇలా జరిగింది అంటే వాళ్ళిద్దరికి అన్యాయం జరిగిండొచ్చు, నేను కాదని నేను అట్లా ఎక్కడో ఒకటి జరిగినది. కానీ ఇలాగా బయట కూడా బోలెడు జరుగుతున్నాయి, వాళ్ళకి బయటికి రావు. బయట సాఫ్ట్వేర్లను, బయట కన్స్ట్రక్షన్ ఫీల్డ్లను, లేదంటే ఎక్కడైనా సరే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పనిచేసే ప్రతి దగ్గర ఉంటుంది, వాళ్ళది బయటికి రాదు, ఎందుకంటే మీడియాకి దూరంగా ఉంటుంది. ఇండస్ట్రీ బయటకు వస్తే అంతే. ఆ ఇండస్ట్రీ అంత తప్పు అనుకుంటే మంచి మంచి హీరోయిన్లు ఎలా అవుతారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అవుట్డోర్ షూట్లకు వెళ్తే చాలా కష్టాలు ఉంటాయి అన్నారు, అందులో మీరు ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్? అంటే పర్సనల్ కష్టం అంటే ఇష్టంతోనే ఉంటుందమ్మా. కష్టం అంటే మాకు ఇలాగ కష్టం అంటే మేము ఏదో చేస్తామని కాదు. మీరు అన్న క్వశ్చన్కి ఏంటంటే బయట అవుట్డోర్ షూట్స్కి వస్తే ఎంజాయ్ చేస్తారన్న, ఎంజాయ్ అంటే ఐ మీన్ వర్క్ పరంగానే ఎంజాయ్ చేస్తాం. యాజ్ ఏమంటే మా సినిమా పరంగా మాకు కావాల్సిన ఫ్రేమ్ దొరికిందా, మాకు కావాల్సిన బ్యూటీ దొరికిందా, లేదంటే ఇది ఎంజాయ్ చేస్తాం మేము. బేసిక్గా ఒక ఫ్యామిలీతోనో లేదంటే మామూలుగానో ఒక అకేషనల్గా బయటికి వెళ్ళామనుకోండి, ఏది బయట చిన్న గ్రీన్ ఉన్న దగ్గరికి వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్తే ఎంజాయ్ చేస్తాం. బేసిక్గా ఫ్యామిలీతో వెళ్తే ఎంజాయ్ చేస్తాము అని అంటారు, కానీ అక్కడ కూడా అబ్జర్వ్ చేస్తారేమో, అంటే బేసిక్గా ఫీలింగ్ ఉంటుంది, అది ఫీలింగ్ ఉంటుంది. అదే నేను ఉదాహరణ ఏంటంటే ఫ్యామిలీతోనే ఒక చిన్న ప్లేస్కి వెళ్ళినా చాలా ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటాం. అప్పుడు వైఫ్తోని పిల్లలతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకు వేరే టెన్షన్స్ ఉండవు. కానీ సినిమా పరంగా వెళ్ళినప్పుడు అద్భుతమైన నయాగరా ఫాల్స్కి వెళ్ళినాను కూడా ఫస్ట్ అది చూడంగానే అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నది పదం కన్నా, ఎక్కడ కెమెరా పెడితే బాగుంటుంది, ఆర్టిస్టులను ఎక్కడ ప్లేస్మెంట్ చేయాలి, అర్థమైన దీన్ని ఎలా చూపించాలి, ఎలా అంటే తెలియకుండా ఒక టెన్షన్ ఉంటుంది మాకు, తెలియకుండానే ఒక ఇది ఉంటుంది, మేము అసలు ఎంజాయ్ చేయలేం. బేసిక్ ఏంటంటే తెలియాల్సింది ఏంటంటే మీరు సినిమాలో మేము షూట్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ మేము బాగా చేస్తే మీరు అంతా ఎంజాయ్ చేస్తారు. అంటే బ్యూటిఫుల్ లొకేషన్లో షూట్ చేశారు అంటే వీళ్ళు అంతా ఎంజాయ్, మేము అస్సలు ఎంజాయ్ చేయం, మాకు ఉండే ప్రెజర్ చాలా. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అక్కడ ఎగ్జాంపుల్గా ఒక బీచ్ తీసుకుందాము, వాటర్ ఫాల్స్ ఉంటాయి, బీచ్లు ఉంటాయి, అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ ఫేస్ చేస్తారు మీరు, ఎందుకంటే పూర్తిగా అయిపోయిన తర్వాత అవుట్పుట్నే మాకు చూపిస్తారు, కానీ దాని వెనకాల ఏమేమి ఇది చేసి చాలా డేంజర్స్ కూడా ఉన్నాయి. అందుకు అలాంటివి ఏమన్నా సిచ్యువేషన్ అంటే ఇప్పుడు అంటే చాలా రోజులు అయిపోయిందండి. అంటే ఉదాహరణ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అంజీ సినిమాకి సెటిల్ హెల్పర్గా పనిచేశాను. అంజీ చిరంజీవి గారి
శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు దానికి ప్రొడ్యూసరు, చోటా గారు సినిమాటోగ్రాఫర్, అప్పుడు కోట రామకృష్ణ గారు డైరెక్టర్. ఆ సినిమా పనిచేసినప్పుడు యాక్చువల్గా మేము కేరళలో అతిరపల్లి అనే ఒక వాటర్ ఫాల్స్ దగ్గర షూట్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి ట్రావెలింగ్ షాట్స్ తీస్తున్నాం మేము అటు వెళ్ళాలి. మిగతా క్రూ లైట్మెన్స్ కానీ కెమెరామెన్ అసిస్టెంట్స్ కానీ అందరికీ వర్క్ లేదు. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. యాక్చువల్ మేము చూస్తున్నప్పుడు స్విమ్మింగ్ పూల్ బ్యాక్డ్రాప్లో ఫోటోలు తీసుకుంటున్నారు. మేము అటు వెళ్ళిపోయిన తర్వాత మాకు న్యూస్ వచ్చింది, ఏంటి, శివ అనే ఒక చోటా గారు అసిస్టెంట్ వాటర్లో పడిపోయాడు అని. బీచ్లో వాటర్ ఫాల్స్లో వాళ్ళు జస్ట్ సరదాగా ఫోటో తీసుకుంటున్నారు. లైట్మెన్స్ ఎవరో ఫోటో తీసుకుని టప్పున పడిపోయాడు, అవుట్, లైవ్ పోయింది, చనిపోయారు. ఒక 2 days 1 day తర్వాత కానీ దొరకలేదు. అంటే ఇలాంటి పాపం చాలా జరుగుతాయి. అదే, ఎందుకంటే అసలు సినిమా కష్టాలు ఏమవుతుంది ఏంటి అని ఇప్పుడిప్పుడు కొన్ని మేకింగ్ వీడియోస్ అట్లా చూపిస్తున్నారే తప్ప అప్పట్లో లేవు. మేకింగ్ వీడియోస్ కూడా చాలా తక్కువ చూపించడం. అవును, దాని వెనకాల ఎంత కష్టం ఉంది అనేది తెలియదు, కానీ అవుట్పుట్ చూసిన తర్వాత సినిమా ఎంత బాగుంది అనేది తెలుసు అందరికి. అందుకు మీరు కూడా అలాంటివి ఫేస్ చేసి ఉంటారు కదా అని అందుకు అడిగాను. ఇంకొకటి, అవుట్డోర్కి ఇండోర్కి పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న సినిమాలకి ఇప్పుడున్న సినిమాలకి క్రేజ్ తగ్గుతుందంటారా, పెరుగుతుందంటారా? అంటే నాకు అంత అనలైజ్ చేసేంత నాలెడ్జ్ లేదు. ఖచ్చితంగా సినిమా అనేది క్రేజ్ పెరుగుతుంది, తగ్గడం ఎక్కడ తగ్గట్లేదండి. ఎందుకంటే ఒకప్పుడు ఖచ్చితంగా తెలుగు సినిమాకి మంచి నేమ్ ఉంది. పాత బిఫోర్ డైరెక్టర్స్ అంతా గొప్ప డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అంతా చాలా గొప్ప టెక్నీషియన్స్ అప్పట్లో ఉన్నది. కానీ ఇప్పుడు ఉన్నదాన్ని ఖచ్చితంగా ప్రపంచ, అంటే యాక్చువల్గా ఓన్లీ ఒక ఇండియా లెవెల్లో కాకుండా నేషనల్ వైడ్గా తెలుగు సినిమాకి మంచి నేమ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న జనరేషన్కి ఎలాంటి కథ సినిమాలు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఇలాంటిది ఏం లేదమ్మా, కథ ఇంట్రెస్టింగ్గా చెప్పాలంతే. ఎలాంటి స్టోరీస్ చెప్తున్నారు ఏంటి అనేది కాదు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, గుర్తించుకోండి. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, ఖచ్చితంగా అది ఉండాలి. సినిమా అనేది మనం ఎవరికి యాక్చువల్గా, నాకు తెలిసి సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. అంటే ఫ్యామిలీతో స్ట్రగుల్స్, జాబ్స్ అన్నీ ఉన్నవానికి ఒక 2.5 hours కూర్చొని ఎంటర్టైన్ అవ్వాలి సినిమా. ఖచ్చితంగా సినిమా చూస్తే. ఇప్పుడు సినిమా వల్ల నేర్చుకొని ఏదో అవుతుందని నేను ఎప్పుడు నమ్మను. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఒకటి అంటే థ్రిల్లరా, హర్రరా, కామెడీయా, ఫ్యామిలీయా, లేదంటే ఏదనేది జస్ట్ ఎంటర్టైన్ అవ్వాలి 2.5 hours. అందరికీ తెలుసు సినిమా అనేది నిజం కాదు, ఇది జస్ట్ సినిమా కథ కల్పితం అనేది అందరికీ తెలుసు. ఆ 2.5 hours ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే. ఇలాంటి సినిమాలు రావాలి, అలాంటి సినిమాలు రావాలి. జనరేషన్ సినిమాను చూసి నేర్చుకునే జనాలు లేరమ్మా ఇప్పుడు. సినిమాని చూసి మనం జనాలను మారుద్దాము మనం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సమాజాన్ని మన సినిమాల వల్ల ఏం మార్చలేము. సమాజంలో జరుగుతున్నదే మనం చూపిస్తాం, దానికి వచ్చేమో ఎంటర్టైన్ చేసి చూపిస్తాము. వాళ్ళకు ఒక 2.5 hours ఎంటర్టైన్ చేయగలిగితే సినిమా సక్సెస్. అదే ఇవన్నీ చూసుకున్నా కానీ ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మారుతి గారి కాళ్ళు పట్టుకున్నారు. అంటే తను లైఫ్ ఇచ్చారు అన్నారు. ఏంటి దాని వెనకాల ఉన్న చరిత్ర? అంటే అట్లనే ఏం లేదు, లైఫ్ ఇచ్చారంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఖచ్చితంగా మన గాడ్ ఫాదర్ అనే ఒక పదము, అంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఆ వాల్యూ తెలుసు కాబట్టి నేను ఆ కాళ్ళు పట్టుకుంటున్నాను అంత. అంటే నేను అంతకుముందు మారుతి గారి సినిమాలు, చాలా సినిమాలు నన్ను అంటే ఎంకరేజ్ చేశారు. ఆయన చాలా సినిమాలు నాకు అవకాశం ఇచ్చారు. నేను ప్రతి సినిమాలు నన్ను మాట్లాడమనే వాళ్ళు. అంటే నేను చేస్తే సార్ సినిమా సక్సెస్ సినిమా రోజు నేను మాట్లాడతాను సార్ అన్నాను. అది జస్ట్ తప్పించుకోవడానికి చెప్పిన పదమే. ఎందుకంటే నేను చాలా ఇంట్రోవర్ట్, మాట్లాడడం చాలా కష్టం. కానీ నాకు లైఫ్లో కొన్ని రోజుల తర్వాత నాకు లైఫ్లో సక్సెస్ రాదేమని ఒక ఫీలింగ్ ఉండేది నాకు. నేను మంటలో ఫిక్స్ అయిపోయాను, నాకు ఇంకా సక్సెస్ రాదు, నేను ఇలాంటి చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ పోతాను. కానీ అలాంటి టైంలో కూడా నాకు సక్సెస్ లేదు, నేను నార్మల్ సినిమాటోగ్రఫీ చేస్తాను నాకు తెలిసి. అంటే నేను అద్భుతాలు ఏదో చేస్తాననేది నేను ఎప్పుడు నమ్మను. కానీ అలాంటి టైంలో నన్ను మారుతి గారు చాలా అంటే ఆయన బ్యానర్లో ప్రతి సినిమా నాకు పిలిచి, బాలరెడ్డి నువ్వు బాగా చేస్తావు, చెయ్యి, నువ్వు మంచి సినిమా. అంటే ఫస్ట్ టైం నాకు ఆ సౌండింగ్ చాలా గొప్పగా అనిపించేది. అంటే నేను ఏ స్థాయి నుంచి వచ్చానో నాకు తెలుసు, నాకు ఇప్పటికి తెలుసు నేను ఏ స్థాయి నుంచి వచ్చాను. మారుతి గారి సౌండింగ్ నాకు చాలా బాగా అనిపించేది. బాలరెడ్డి నువ్వు చాలా మంచి సినిమాటోగ్రాఫర్, నీకు మంచి సినిమాలు రావాలి, నీకు మంచి సినిమా, పెద్ద సినిమా నువ్వు చాలా. అంటే
నాకు కూడా తెలియదు. ఆయన అలా చెప్తే నాకు చాలా బాగా అనిపించేది. మంచి ఎంకరేజింగ్ ఆ. అంటే చాలా మందిని కూడా అలా ఎంకరేజ్ ఆ, చేస్తారు. అట్లా నాకు చాలా సినిమాలు ఆయనే ఇచ్చారు. ఈవెన్ బేబీ రావడానికి కూడా కారణం అదే అదే మొత్తం అదే కంపౌండ్ కదా. నాకు అలా ఇండస్ట్రీలో నాకు ఎవరు లేరు యాక్చువల్. బేసిక్గా నాకు ఇండస్ట్రీలో అంటే బిఫోర్ ఉన్న వాళ్ళు కానీ అట్లా ఫ్రెండ్స్ అట్లా ఎవరు లేరు యాక్చువల్, ఆయన తప్ప. నాకు నేను బేసిక్గా నేను దేవుని నమ్మను. ఈ మాట విన్నాము ఆ, అక్కడే. నేనంటే అందుకు. నేను దేవుని నమ్మనంటే నేను దేవునికి వ్యతిరేకనే కాదు. ఎందుకంటే నేను డైరెక్ట్ ఎప్పుడు దేవుని చూడలేదు. అంటే ఉన్నాడని చెప్పలేను, లేడని చెప్పలేను. అంటే లేడని డైరెక్ట్ చెప్పడానికి గా ఎవరికి కనిపించాడు కదా దేవుడు. యా కనిపించకపోవడమే కాదు, లేడని చెప్పడానికి కూడా ఏదో ఉంది మిరాకిల్, ప్రపంచం అంతా నడుస్తుందని. అలా ఉన్న మైండ్ నాకు అంత సపోర్ట్ చేస్తే నాకు ఆయనకి ఎలాంటి రిలేషన్ లేదు. తప్పేముంది? అది ఆలోచించో ఏదో చేసింది కాదు, నాకు సడన్గా వచ్చింది అది. అంటే చాలా మంది ఎలా అనుకున్నారు అని అంటే వీళ్ళిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఏంటి అనే కోణంలోనే ఆలోచించారు. అది తప్పుగా ఆలోచించలేదు అట్లని అంటే చెప్పేసి అది క్రియేటివిటీ అనలేదు. తప్పు ఎందుకు అంత ఉంటుంది? సడన్ గా అంటే మారుతి గారు ఎంత ఎంకరేజ్ చేస్తే కానీ ఇలాంటి ఫీల్ వచ్చి ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏంటి అనేది మిస్టేక్. యా అంటే నేను బాండింగ్ అంటే అదే, నేను ఎవరో నీకు తెలియదు, ఆయన ఫ్యామిలీ మెంబర్ని కాదు, ఆయన రిలేషన్ ఏం కాదు. నేను అట్లా అని చెప్పి ఆయన కోసం నేను ఏం చేయలేదు. కానీ ఆయన ఫస్ట్ నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, కాబట్టి అది కరెక్ట్ అనిపించింది. అంటే నేను అది ప్లాన్ చేసుకొని చేసింది ఏం కాదు, నాకు ఆ టైంలో అది కరెక్ట్ అనిపించింది. నేను ఎప్పుడు ఆయనకు ఒక మాట అనేవాడిని, నేను సక్సెస్ మీట్లోనే మాట్లాడతాను సార్, సక్సెస్ వచ్చిన రోజే మాట్లాడతాను. నాకు ఆ రోజు సక్సెస్ వచ్చింది. నేను బేబీ అది సినిమా మామూలు సక్సెస్ కాదు. నేను మీరు నమ్మరు, బేబీ సినిమా రిలీజు ప్రీమియర్ షోలో వేసిన రోజు కూడా నేను ఏడ్చా యాక్చువల్గా. అంటే అందరు అనుకునేది ఏంటంటే సినిమాలు అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏదో వీళ్ళు పని చేస్తారు, డబ్బులు తీసుకొని పోతారు అనుకుంటారు. కానీ దీని వెనుక మా పర్సనల్ ఎమోషన్ చాలా ఉంటుంది. చాలా. సినిమా ఫ్లాప్ అయిన రోజు మేము బాధపడే, అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతాం అంటే ప్రతి ఒక్కరు, మీరు నమ్మరు, ప్రతి ఒక్కరు పని చేసేవాళ్ళు ఇది సక్సెస్ చేయాలి, సక్సెస్ చేయాలి, సక్సెస్ అవ్వాలని ఖచ్చితంగా ఉంటుంది. కష్టపడి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది సినిమాకి. అది చిన్న సినిమానా పెద్ద సినిమానా ఎలాంటి సినిమానా అని కాదు, ఏ సినిమాకి పనిచేసేవానికి పర్సనల్ అటాచ్మెంట్ చాలా ఉంటుంది. ఆ సినిమా సక్సెస్ అయిన రోజు మీరు నమ్మరు, ప్రతి ఒక్కరి కళ్ళలో సక్సెస్ కాని రోజు ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు ఉంటాయి. నాకు బేబీ సినిమా రిలీజ్ అయిన రోజు కూడా నేను ప్రీమియర్ వేసిన రోజు నేను ఏడ్చా. ఏడవడం కారణం ఏంటంటే నేను అప్పటికి నేను నమ్మలేకపోతున్నాను, సినిమా సక్సెస్ ఆ ఫ్లాప్ అని తెలియక. అందరు విజిల్ చేస్తున్నారు, ఎస్కేఎన్ గారు ఇలా కొడుతుంటే నేను పక్క ఏడుస్తున్నాను. మారుతి గారు చూసి ఏంటండి అని, సార్ నాకు ఇంకా డౌట్ ఉందంటే ఆయన వచ్చి హగ్ చేసుకొని బాలరెడ్డి కల్ట్, మనం ఇది కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాం మనం అని నన్ను హగ్ చేసుకుని. అంటే నాకు ఖచ్చితంగా ఆయనతో పర్సనల్ అటాచ్మెంట్ ఉంది, ఎందుకో తెలియదు. నన్ను ఆయన ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నా నాకు ఇప్పటికీ తెలియదు. అందుకని నేను ఆయన అంటే ఇప్పుడు సినిమాలల్లా ఈ చిత్ర పరిశ్రమలోనే చాలా వరకు హీరోలకి, హీరోయిన్లకి, డైరెక్టర్లకి, డ్యాన్స్ మాస్టర్లకు కూడా అందరికీ చాలా తొందరగా గుర్తింపు వస్తుంది. ఒక సినిమా రిలీజ్ అయ్యి అది సక్సెస్ సాధించిందంటే ఆ సినిమాతో వీళ్ళందరికీ కూడా గుర్తింపు వస్తుంది. కానీ కెమెరామెన్లకి ఎందుకు, డిఓపీలకి అంత తొందరగా గుర్తింపు రాదు? అంటే ఈ డౌట్ చాలా మందికి ఉంది. అంటే లేదన్న, అంటే నేను ఇంకోటి చెప్తాను, అంటే గుర్తింపు రాదంటే గుర్తింపు వస్తుంది. కానీ అది అంటే సినిమాటోగ్రాఫర్ అనేది ఎప్పుడు కనిపించడు బయటికి, మీడియా ముందుకు ఎప్పుడు రారు. ఆల్మోస్ట్ సినిమాటోగ్రాఫర్స్ అందరూ ఇంట్రోవర్ట్సే. పీసీ గారి దగ్గర నుంచి, అంటే పీసీ గారి పేరు ఎందుకు చెప్తున్నా అంటే అందరు చెప్పుకోవాల్సింది ఆయన పేరు ఖచ్చితంగా. పీసీ శ్రీరామ్ గారు, సంతోష్ శివన్ గారు, తెలుగులో చోటా గారు, ఇట్లా అందరూ లెజెండరీ సినిమాటోగ్రాఫర్స్. ఎవరు మా గురుగారు అజయ్ విన్సెంట్ గారు, వీళ్ళందరూ ఎవరు, అజయ్ విన్సెంట్ గారు, చోటా గారు, అంటే చోటా గారు ఒక్కరు కొంచెం ఎక్కువ క్రేజ్ ఉంది. వీళ్ళందరూ మీడియా ముందుకు రారు, ఫస్ట్ ఇంట్రోవర్ట్స్, మాట్లాడలేరు వాళ్ళందరూ. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక కొరియోగ్రాఫర్ అన్న టక్కున వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు, ఆయన డ్యాన్స్ చేస్తాడు, అందరికి నచ్చుతుంది. కానీ కెమెరామెన్ ఏమొచ్చి చేస్తాడమ్మా, జనాలకు నచ్చేటట్టు కెమెరా ముందుకు వచ్చి ఏం చేయగలుగుతాడు? జనాలకు నచ్చేటట్టు హోల్గా సినిమా మొత్తాన్ని చూసుకున్నట్టయితే మరి అంత అందంగా చూపించేది కెమెరామెన్. యా నేను అంతా చూపిస్తాను, కానీ కెమెరా ముందుకు వచ్చి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏం చేస్తాడు సినిమాటోగ్రాఫర్? అంటే ఇంత బాగా చూపించేది కెమెరామెనే, అంటే ఈ కెమెరామెన్ ఇంత బాగా చూపించగలిగాడు ఈ సినిమాని అనేది ఆ కెమెరామెన్కి ఎందుకు గుర్తింపు రాదు? అదే నేను గుర్తింపు లేదని మనం అనుకుంటున్నాము, గుర్తింపు ఉంది జనాల్లో, జస్ట్ ఆ క్రేజ్ క్రియేట్ అవ్వదు. ఇప్పుడు
అది ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ వచ్చి డ్యాన్స్ చేస్తే క్రేజ్ వస్తుంది, కెమెరామెన్ వచ్చి కెమెరా పెట్టి క్రియేట్ చేయలేడు కదా. ఆయన పని ఆయన చేశాడు. ఇప్పుడు స్క్రీన్ పైన ఏదైతే కనిపిస్తుందో అదంతా మొత్తం ఆయన షూట్ చేసిందే, ఇంకా అంతకుమించి ఏం చేయగలుగుతాడు. ఓకే, ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు కాకుండా మొత్తం సినిమాలలో మీకు బాగా నచ్చే సినిమా అంటే మీరు చేసినవి కాదు అన్ని సినిమాలలో? లేదు అట్లానేం లేదమ్మా, అంటే ఎప్పటికప్పుడు నాకు అంటే ఈరోజు చూసిన నాకు మొన్న ఒక సినిమా చూసిన నచ్చింది, అంతకుముందు ఒక సినిమా చూసిన నచ్చింది, అట్లా ఖచ్చితంగా ఏదన్నా ఇట్లా అనేది ఉండదు నాకు అట్లా. మీకు నచ్చిన హీరో ఎవరు? అయ్యో అది చాలా కష్టం తల్లి. ఒక అంటే నాకు ఈ హీరో అంటే చాలా ఇష్టము, తన యాక్టింగ్ పర్పస్ కావచ్చు, అంటే అప్పటి ఉన్న హీరోలలో కావచ్చు, ఇప్పుడు హీరోలలో కావచ్చు. అంటే నాకు బేసిక్గా చిరంజీవి గారు అంటే ఇష్టం, అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం, చిరంజీవి గారు అంటే ఇంకా తర్వాత అల్లు అర్జున్ గారు పర్సనల్గా నాకు ఇష్టము అట్లా. అన్నిటికీ మించి కూడా ఇప్పుడు మీ విషయానికి వస్తే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను. మా అమ్మ నాన్న లేడు, చనిపోయారు. నేను తెలంగాణ అంటే ఇంతకుముందు రంగారెడ్డి డిస్టిక్, ఇప్పుడు వికారాబాద్ డిస్టిక్ అని అయింది. వికారాబాద్లో పర్వతాపూర్ అని ఒక విలేజ్, పక్కా విలేజ్. మా ఊర్లో కనీసం గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు, అలాంటి ఒక విలేజ్ నుంచి వచ్చాను నేను. నాన్న నేను 10th చదువుతున్నప్పుడు నాన్న చనిపోయారు. 10th క్లాస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చనిపోయారు నాన్న. ఫస్ట్ 2 పేపర్లు రాసినాక చనిపోయారు. అమ్మకు ఒక 6 పిల్లలు, మేము 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు. మా పెద్దన్నయ్య నాన్న చనిపోయిన తర్వాత ఆయన మొత్తం నాన్న బాధ్యత ఆయనే చూసుకొని ఇప్పుడు స్టిల్ ఆయనే చూసుకుంటాడు. ఇప్పటికీ కంబైన్డ్ ఫ్యామిలీ మాది. లేదు మాకు ఇష్టం అలా. ఇప్పటికీ మా అన్న, మేము, తర్వాత ఇది మా ఫ్యామిలీ బ్యాక్డ్రాప్. అమ్మ ఉంది, ఇంకా నాకు భార్య, 2 పిల్లలు, 2 అబ్బాయిలు. హ్యాపీ ప్రస్తుతానికి. ఇప్పటివరకు అయితే మంచి సినిమాలు చేసి చూపించారు, ఇప్పుడు సక్సెస్ని పొందారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది? నాకు ఏం లేదమ్మా, నార్మల్గానే ఉంది. నాకు పెద్ద థ్రిల్లింగ్ ఏం లేదు, కామన్గా ఉంది. కాకపోతే నా లైఫ్లో ఒకటి ఏంటంటే, ఇంతకుముందు నువ్వేం సినిమా చేసావు బాలరెడ్డి అంటే ఆ సినిమా ఈ సినిమా చేసాను చెప్పుకోవాల్సిన పొజిషన్ ఉండేది. బేబీ తర్వాత బేబీ బాలరెడ్డి అంటే బేబీ సినిమా చేసిన కెమెరా ఒక నేమ్ వచ్చింది. అది నేను లైఫ్లో రాదనుకున్నాను. సాయి రాజేష్ గారు ఇచ్చారు, అది ఓన్లీ ఫర్ డైరెక్టర్. సాయి రాజేష్ గారు లేకపోతే నేను లేను. ఇప్పటి నుంచి నేను ఈరోజున్న మీ ముందు ఇంటర్వ్యూలో కూర్చోవడానికి కారణం ఆయనే, ఈరోజు నాకు పేరు రావడానికి కారణం ఆయనే. ఫర్దర్గా కూడా ఇంకా నేను అంతకన్నా గొప్ప సినిమాలు చేసినా చేయకపోయినా ఏం చేసినా నా లైఫ్ మొత్తానికి నేను ఎప్పుడు రుణపడి ఉండేది సాయి రాజేష్ గారికి. ఇప్పటివరకు ఈ సినిమాల వల్ల చాలా పేరు వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నారు, అనుకున్నది సాధించారు. అంటే ఐ మీన్ ఇప్పుడు మీరు అనుకోని ఫీల్డ్లోకి వచ్చి కూడా మీరు అనుకున్నది సాధించారు. అప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు అంటే తప్పుగా కాదు, ప్రొడక్షన్ వాళ్ళు ఏంటి అసలు ఎవరికి ఏ వాల్యూ ఇస్తున్నారనే ఒక పట్టుదలతో మీరు ఈ రోజున ఈ రోజు ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చే గౌరవాన్ని చూస్తే ఎలా అంటే పాపం ఇప్పుడు అంటే ప్రొడక్షన్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళకు డిపార్ట్మెంట్లో వీళ్ళకి ఇలా ట్రీట్ చేయాలనేది ఉంటుంది. కాకపోతే మనం ఉచిత సలహాలు బోలెడు చేస్తాం, అందరినీ ఈక్వల్గా చూడాలనేది మనం చెప్తాము. ఆ రోజు నా మైండ్ సెట్ కూడా అందరినీ ఈక్వల్గా చూడాలి కదా అనేది ఒక మైండ్ సెట్తో నేను ఇలా చెప్పలేము వాళ్ళకుండే మైండ్. కాకపోతే ఏంటంటే నాకు చాలామంది ట్రీట్ చేసిన విధానం నాకు నచ్చలా. అరే మనుషులం రా భయ్, అందరం మన మనుషులం. తినడానికి డిఫరెన్స్ ఏంటి అంటే పెట్టే ఫుడ్లో తేడా ఉండొచ్చు, ఇచ్చే రెస్పెక్ట్లో. నేను ఊర్లో పెద్ద గొప్ప ఫ్యామిలీ కాదు కానీ నార్మల్ ఫ్యామిలీ, చాలా రెస్పెక్ట్గా ఉన్న ఫ్యామిలీ మాది. ఏ రోజు కూడా మేము మా ఇంటి దగ్గరికి వస్తే ఫుడ్ పెట్టిందే కానీ నేను అంటే ఫుడ్ అడుక్కునే వాళ్ళు తప్పని నేను చెప్పను. వాళ్ళ పరిస్థితులు అలా చేసినాయి, వాళ్ళ పరిస్థితులు ఇంకా బోలెడు ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా సరే నాకు ఇప్పటికి కూడా ఎవరైనా నాకు ఆకలి వేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకి ఫుడ్ పెట్టిస్తాను. నేను ప్లేట్ పట్టుకొని భోజనానికి వెళ్తే చాలామంది ప్రొడక్షన్ వాళ్ళు హెల్పర్ నా కొడుక తలవాదరా అంటే నేర్చి ఆ రోజు భోజనం చేయని రోజులు బోలెడు ఉన్నాయి. అది కరెక్ట్ కాదనిపించింది నాకు యాక్చువల్గా. ఫుడ్ పెట్టడానికి హెల్పర్ అయితే ఏంటి, కెమెరామ్యాన్ అయితే ఏంటి, డైరెక్టర్ ఏంటి, రెస్పెక్ట్లో తేడా ఉండొచ్చు కదా, భోజనం పెట్టడానికి ఏంటి అనిపించింది నాకు. అది ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకా ఎన్ని సినిమాలు మీవి రిలీజ్కి ఉన్నాయి అంటే మారుతినగర్ సుబ్రహ్మణ్యం అని ఒక మూవీ రిలీజ్కి ఉందమ్మా, 23rd రిలీజు. సుకుమార్ గారు వాళ్ళు అండ్ మైత్రి మూవీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చి
సినిమా వాళ్ళకి నచ్చింది, చూశారు, బాగుందని. అది కాకుండా లగ్గం అనే ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఒక పెళ్లి బ్యాక్డ్రాప్లో ఒక సినిమా చేసాం. అది కూడా చాలా మంచి సినిమా. ఆయన వేణుగోపాల్ రెడ్డి గారు ప్రొడ్యూసరు, రమేష్ చెప్పాలి డైరెక్టర్. అది ఒక సినిమా రిలీజ్కి ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అశ్విన్ బాబు హీరోగా కృష్ణ అని, కృష్ణ మామిడాల డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసరు గణపతి రెడ్డి గారు. అదొక సినిమా షూట్ జరుగుతుంది. 2 సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి, ఒకటి షూట్ జరుగుతుంది. ఏదైతే బేబీ సక్సెస్ అయిందో ఆ సినిమాని మేము బాలీవుడ్లో చేస్తున్నాము, బాలీవుడ్లో మళ్ళీ బేబీ బాలీవుడ్లో హిందీలో చేస్తున్నాము. దానికి సాయిరాజేష్ గారు డైరెక్టర్ చేస్తున్నారు. నాకు మళ్ళీ హిందీలో ఆయన అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తెలుగులో నాకు ఒక సక్సెస్ ఇచ్చి నాకు పేరు తెచ్చారు. అలాగే హిందీలో కూడా ఆయనకు చాలా మంచి మంచి సినిమాటోగ్రాఫర్లు, అంటే ఆయనకు రవికే చంద్రన్ లాంటి సినిమాటోగ్రాఫర్స్ని ఇస్తే కూడా లేదు నాకు బాలరెడ్డి కావాలని నన్ను తీసుకెళ్ళి ఆయన హిందీలో పరిచయం చేస్తున్నారు. తొందరలో టాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇస్తుంది, బాలీవుడ్కి. ఓకే, అది ఆ సినిమా ఇంకా అదేమ్మా. ఇప్పుడైతే ఒక 2 మూవీస్ రిలీజ్కి ఉన్నాయి, ఒక మూవీ పోస్ట్ షూట్ జరుగుతుంది, ఒక మూవీ హిందీలో చేయబోతున్నాం. ఓకే సార్, చాలా హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఫైనల్గా చాలామందికి కెమెరామెన్లకు ఒకటి ఉంటుంది, ఈ డైరెక్టరు ఈ హీరో కాంబినేషన్లో చెయ్యాలి అనేది ఒకటి ఉంటుంది పట్టుదల. మీకు అలా చెయ్యాలి అనిపిస్తే ఏ డైరెక్టర్ ఏ హీరో కాంబినేషన్లో చేయాలని? అలా ఏం లేదు. శివ మళ్ళా ఒకటి ఏంటంటే నేను ఖచ్చితంగా లవకుశ డైరెక్టర్ శివ ఎవరైతున్నారో, అంటే వేరే డైరెక్టర్స్ కాదని కాదు కానీ వాడు నా పర్సనల్ అంటే ఫ్రెండ్ అనేది ఒకటి ఉంటుంది కదా, వాడి డైరెక్షన్లో సినిమా చేయాలని ఉంది. వాడికి మంచి సినిమా వస్తే, అంటే ఇప్పుడు నేను సక్సెస్ ఉన్నాను వాడు సక్సెస్ లేననేది ఒక ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ అతన్ని డైరెక్టర్గా మంచి సినిమా చూడాలని నా కోరిక ఉంది. అతని సినిమా చేస్తే మాత్రం నాకు రెమ్యునరేషన్స్ సంబంధం లేకుండా చిన్నదా పెద్దదనే మీరు డిమాండ్ చేయరా ఏంటి అక్కడ? వాడి సినిమా మాత్రం నేను ఎంత ఇచ్చినా నేను అట్లా అది కాదు, చేయాలని అది మాత్రం అది చేస్తాను. అదైతే చేస్తారు. అంటే మీ ఇద్దరి మధ్య అంత రిలేషన్? మా ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అంతే కదమ్మా. ఒకటి సక్సెస్ ఉంటే ఇంకోటి నార్మల్ పొజిషన్లో లాక్కెళ్ళాలి, అది ఫ్రెండ్షిప్ ఉన్న వాల్యూ అదే కదా. అంటే తను ఏ హీరోతో చేసినా చేస్తాను. నాకు హీరోతో అంటే నేను హీరోలనే కాదమ్మా, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ హీరోతో చేయాలి, ఆ హీరోతో చేయాలి, ఈ డైరెక్టర్ నాకు అట్లా ఏం లేదు. నాకు ఏ సినిమా వస్తే ఆ సినిమా. కొంతమందికి ఉంటుంది పెద్ద హీరోతో ఈ హీరోతో, చిరంజీవితో చేయాలి, బాలకృష్ణతో నేను కెమెరామెన్. ఇన్ కేసు నేను చెప్పాను అనుకోండి, జరగదు కదమ్మా అది. అంటే మన స్థాయి అంటే నేను చాలా ప్రాక్టికల్గా ఎదిగినామని మీకు చెప్పాను. నా లైఫ్లో నేను ఏది అనుకోని జరగలేదు. నా ట్రావెలింగ్లో ఏది వస్తే అది చేసుకుంటూ పోయాను. అనుకోకుండా ఛాన్స్ వచ్చిందంటే అప్పుడు చెప్తారేమో మళ్ళీ. అది అనుకోకుండా చాయిస్ వస్తే చేస్తాను, నా కోరిక కాదు అది. నేను కోరికలు ఏం కోరుకోను, నేను కోరికలు కోరుకోరు. అందుకే అన్ని సక్సెస్. బీ ప్రాక్టికల్. ఆ టైంలో ఏది వస్తే అది. నాకు నన్ను నమ్మి నువ్వు ఇది చేయగలుగుతావు అని నాకు ఎవరైనా అవకాశం ఇస్తే ఆ పని చేస్తాను. కాకపోతే చేసే ముందు ఇది నేను చేయడం కరెక్టా లేదని ఆలోచించుకొని అయితే చేస్తాను. అది ఖచ్చితంగా అది చేస్తాను. ఆలోచించకుండా చేయలేము, ఖచ్చితంగా చేస్తాను. నాకు మాత్రం ఇది చేయాలి అది చేయాలని ఏం కోరిక లేదు. అందుకే కోరుకోకుండా చేస్తున్నారు కాబట్టి మంచి సక్సెస్లను పొందుతూనే ఉన్నారు. ఇక మీదట కూడా చాలా చాలా విజయాలు, అంటే మీరు చేసే ప్రతి సినిమా కూడా మంచి హిట్ని సాధించాలని కూడా మేము కూడా మా హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.